హాయ్ అందరికి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా టెంపుల్కి వెళ్తామని చెప్పి 9:30కి అయితే టెంపుల్కి వెళ్ళాము. ఎర్లీగా వెళ్తే చాలా మంది పబ్లిక్ ఉంటారని చెప్పి ఇంకా 9:30కి వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ కూడా లేట్ గానే వెళ్తాము అలా దసరా రోజు. టెంపుల్ లోపలికి వెళ్ళి అయితే అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకున్నాము. ఎంత బాగున్నారో కదా అమ్మవారు. ఇక దర్శనం అయిపోయాక కాసేపు అలానే గుడిలో కూర్చున్నాము. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఈ వీడియో మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి, ఎందుకంటే నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందో అని చెప్పి నాకు ఒక ఐడియా ఉంటది. నా ఇంట్రడక్షన్ వీడియో అయితే చేయలేదు కదా, డైరెక్ట్ గా నార్మల్ వీడియోసే పోస్ట్ చేశాను కదా. నా ఇంట్రడక్షన్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను కంపల్సరిగా పోస్ట్ చేస్తాను. ఇక దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చాం. గుడి పక్కనే అమ్మవారిని పెట్టారు. ఇంకా ఈ 9 days ఆఫ్ నవరాత్రిలో మేము ఒక్కసారి కూడా దుర్గామాత దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా ఈ టెంపుల్ కి వచ్చాం కదా అని చెప్పి పక్కనే ఉందని వెళ్ళాము. ఎంత బాగుందో కదా అమ్మవారు, అయితే చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు ఈ 9 days ఆఫ్ నవరాత్రిలో. ఇదే ఫస్ట్ టైం మేము రావడం కూడా. మేము లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళలేదు అసలు. కన్నగాడు చూడండి ఇక్కడ మంచిగా మొక్కుకుంటున్నాడు అమ్మవారికి. అమ్మవారికి అయితే మొక్కుకొని కొన్ని ఫొటోస్ అలాగే సెల్ఫీ అయితే తీసేసుకున్నాము. అదే ఎర్లీగా వచ్చినుంటే ఇంత పీస్ గా ఇంత ప్రశాంతంగా అయితే అస్సలు ఉండకపోయేది. ఒక ఫోటో తీసుకోవడానికి కూడా అస్సలు అవ్వకపోయేది మాకు. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.